హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ మైసూర్ పాక్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కప్ శనగపిండి, ఒక కప్ షుగర్, ఒక కప్ నెయ్యి తీసుకున్నా. ముందు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ చుట్టూరు నెయ్యిని అప్లై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ఒక కప్ శనగపిండి వేసుకుంటున్నా. నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. శనగపిండి పచ్చివాసన పోయే వరకు 7 to 8 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మైసూర్ పాక్ టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. జల్లెడతో జల్లించుకోవాలి అక్కడ ఉండలు లేకుండా. అప్పుడు మనకి చాలా స్మూత్గా వస్తుంది మైసూర్ పాక్. ఇప్పుడు జల్లించుకున్న శనగపిండిలో హాఫ్ కప్ దాకా నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా శనగపిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్ తీసుకొని 1 కప్ షుగర్ని, హాఫ్ కప్ వాటర్ని పోసుకోవాలి. షుగర్ మనకి బాగా కరిగిపోయి ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. షుగర్ బాగా కరిగిపోయింది, పొంగు కూడా వస్తుంది. చూడండి, తీగ పాకం వచ్చింది. నెయ్యితో మిక్స్ చేసిన శనగపిండిని వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇలాగా షుగర్ పాకంలో కలిసిపోయే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం నెయ్యిని కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. నెయ్యి వేసాక ప్యాన్ నుండి 8 to 10 మినిట్స్ లోపు దగ్గర పడుతుంది. ఇట్లా ఉండొచ్చేలాగా చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చాలా ఈజీగా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని పైన ట్యాప్ చేసి స్మూత్గా వస్తుంది. కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం కూల్ అయ్యాక పీసెస్గా కట్ చేసి చూపిస్తా. చూసారు కదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.